తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని వర్షాలు అయితే కూడా కొంత లోతట్టు ప్రాంతాలని అన్నింటినీ కూడా జలమలయం చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇటీవల మనం చూస్తే 3-4 రోజుల క్రితం బాలానగర్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 16 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆకస్మికంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించడం జరిగింది. మరి ముఖ్యంగా అమీర్పేట్, బల్కంపేట్ ఆ ప్రాంతాల్లో కొంత లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, కొన్ని చిన్న చిన్న బస్తీలు ఉంటాయి. అక్కడ ఆకస్మికంగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ముఖ్యమంత్రి వెనకాల ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా, కనీసము భద్రతాపరమైనటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా సాదాసీదంగా ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం కాలంలో ఆయన బల్కంపేట, ఎల్లమ్మ ఆ ప్రాంతాల్లో పర్యటించి ఏ రకంగా ఉన్నాయి బస్తీల్లో, ఎటువంటి కష్టాలు ఉన్నాయి, భవిష్యత్తు ప్రణాళికలు ఏ రకంగా చేయాలి, ఎక్కడెక్కడ వర్షం నిలిచింది, మరి అనేక విషయాల మీద స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేసిండు. మనం ఒక్కసారి చూడవచ్చు. సామాన్యులతో సాదాసీదాగా ముంపు ప్రాంతాల్లో సీఎం ఆకస్మిక పర్యటన, సమస్యలు తెలుసుకునేందుకే వచ్చా, అన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపుతా, ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తాం సీఎం అంట. గ్రేటర్ హైదరాబాద్లోని మైత్రివనం, బల్కంపేటలో ఎలాంటి ఆర్భాటం లేకుండా విజిట్, ముందస్తు సమాచారం లేకుండా సర్ప్రైజ్, స్థానికులతో కలిసి నడుస్తూ ప్రాంతాల పరిశీలన, అందరినీ కలుస్తూ సమస్యలపై ఆరా, పలు అంశాలపై సీఎంకు స్థానికులు ఫిర్యాదంట. అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా ఉన్నది అనేటటువంటి అనేక విషయాల మీద ముఖ్యమంత్రి గారికి స్థానికులు అయితే సమస్యలు తెలియజేసిందంట. మరి ముఖ్యమంత్రి గారి వెనకాల కేవలం స్థానిక కార్పొరేటర్ బీజేపీకి సంబంధించినటువంటి ఒక మహిళ మాత్రమే ఉన్నట్లు తెలుస్తున్నది. నా పుస్తకాలు తడిచిపోయాయి, సీఎంకు బాలుడు జస్వంత్ వివరణనంట. తన ఇంట్లోకి మొత్తం వరద నీరు వచ్చింది. ఈ వరద నీరు ప్రభావంతో నా పుస్తకాలు మొత్తం కూడా నానిపోయినాయని చెప్పి తన సమస్యను, తన బాధను ముఖ్యమంత్రికి ఈ చిన్న అబ్బాయి వివరించిండంట. చూడండి ఎట్లున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించారు. అమీర్పేట్, బుద్ధానగర్, మైత్రివనం, బల్కంపేట తదితర ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు ఆకస్మిక పర్యటన చేశారు. ఎలాంటి హంగామా లేకుండా సాదాసీదాగా ఆయన రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానిక కార్పొరేటర్ అధికారుల ద్వారా అక్కడి వరద దాడి ప్రభావం, వరదకు కారణాలు, వాటి పరిష్కారాలను అధికారులు స్థానికుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్య తీరుస్తానని భరోసా ఇచ్చారు. సామాన్యులతో కలిసి ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఒకటేసారి కాదు, భవిష్యత్తులో కూడా ఈ రకంగా వరదలు వస్తే ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి శాశ్వత పరిష్కారాలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ నాలాలు కబ్జాలకు గురైనాయి, ఈ కబ్జాలని అన్నింటినీ కూడా తొలగిస్తేనే హైదరాబాద్ ఒక మహానగరం కింద వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇటీవల మనం చూసినాం. హైడ్రా కూడా అనేక చెరువులను కూడా పునరుద్ధరించింది. మరి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే వాళ్ళు ఎంతసేపు కాళ్ళల్లో కట్టేబెట్టి ఏ రకంగా అడ్డుకునాలని మాత్రమే దాని మీదే వాళ్ళు దృష్టి పెట్టిండ్రు. కానీ ఈ సమస్యల మీద ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి పరిష్కారం అయితే చూపలేదు. చూడండి ఒకసారి. నాడు మర్రి చెన్నారెడ్డి, నేడు రేవంత్ రెడ్డి అంట. సనత్ నగర్ నియోజకవర్గంలో సమస్యలను తెలుసుకునేందుకు ఆ ప్రాంతాల్లో ఒకప్పుడు సీఎం హోదాలో మర్రి చెన్నారెడ్డి పర్యటించగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారంట. 1989 సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చెన్నారెడ్డి అప్పట్లో బేగంపేట డివిజన్లోని భగవంతాపూర్ బస్తీలో పర్యటించారు. పలు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం పలువురు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఈ బస్తీల పరిశీలనకు ఎవ్వరూ రాలేదు. ఇన్నాళ్ల తర్వాత రేవంత్ రెడ్డి వచ్చారు. 1989లో వరదల సందర్భంగా ఆ ప్రాంతానికి, ఏదైతే సనత్ నగర్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు పర్యటించారంట. మళ్ళా దాదాపు 35 ఇయర్స్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో స్థానికులతో కలిసి అక్కడ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు. చూడండి, ఈ రకంగా ముఖ్యమంత్రి గారు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండుకుంటా
ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలని చెప్పి అధికారులతోని సమన్వయం చేసుకుంటా అన్ని శాఖలను కోఆర్డినేషన్ చేసుకుంటా రోజుకు 18 గంటలకు పైగా ముఖ్యమంత్రి పని చేస్తుంటే ఈ సన్నాసులు ఈ దొంగలు లంగగాళ్ళు అంతా ఎంతసేపు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్ష నాయకుడా, 10 ఏళ్ళు నీవు కూడా అధికారంలో ఉన్నావు. నీ ముఖానికి ఏ రోజన్నా ఇట్లా రేవంత్ రెడ్డి గారు లాగా ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య దగ్గరికి నువ్వు ఒక్కరోజన్నా వెళ్ళే పాపాన పోయినావా? కొండగట్టు దగ్గర ఒక బస్సు ప్రమాదం జరిగి 60-70 మంది చనిపోతే కనీసం అక్కడికి వెళ్ళి సంతాపం కూడా ప్రకటించలేదు. మళ్ళీ ఈ సన్నాసులు ఈరోజు ఏం రాపిస్తారు? ముఖ్యమంత్రి గారు ఈ రకంగా పనిచేస్తుంటే ఎటువంటి ఆర్భాటాలు లేవు. నీవే కూడా ఇట్లా పర్యటన చేస్తే ఎట్లా చేస్తుంటివి? చారణ కోడికి బారణ మసాలా అన్న లెవెల్లో నీ ప్రచారం ఉంటుండే. ఇట్లా సాధారణంగా స్కూల్ విద్యార్థులతోని వాళ్ళ భుజం మీద చేయి వేసి భరోసానిచ్చుకుంటా, మీకు నేనున్నా, మీ కష్ట సుఖాల్లో తోడుంటా, మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇస్తా అని చెప్పి వాళ్ళకు బాధితులకు భరోసానిస్తున్నాడు. అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ సన్నాసులు ఏం రాస్తారు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇంకా 21 వరకు కూడా ఇంకా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంట. కొంత సిటీలో కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి జనాలు కూడా కొంత అప్రమత్తతో ఉంటే బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి, ఈ రకంగా పనిచేస్తుంటే వీడు ఏం రాస్తాడు? నమస్తే తెలంగాణ ఈ బద్మాషిగాడు చూడండి, ఎండిన గోదావరి క్రికెట్ ఆటనంట. వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సన్నాసులు యాన్నో ఉసుక దెబ్బలు ఉంటే ఇది గోదావరి అంట. గోదావరి అయితే మీరు నిండా మునిగి బంగాళాఖాతంలో తేలుతుంటారు సన్నాసులారా, క్రికెట్ ఆడుతున్నారంట. ఇట్లా చిల్లర రాతలు లంగ వార్తలు రాసుకుంటా 24 గంటలు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏదో పెద్దలు సామెత చెప్తారు, మేషగాడిదిని వచ్చి కూషగాడిది జడిపిందంట. అట్లా పని చేసేటోళ్ళని పని చేయకుండా కాలాల కట్టబెట్టుకుంటా ఇట్లా చిల్లర రాతలు రాస్తే మిమ్మల్ని ఏమనాలి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి నెల లక్షల రూపాయలు మీరు కూడా జీతం తీసుకుంటున్నారు. మరి ఎందుకు నీ ప్రతిపక్ష హోదా, నీ ప్రతిపక్ష నాయకుని పని ఎందుకు చేస్తలేవు? ఎందుకు సమస్యలను లేవనెత్తుతలేవు? ఆ రకంగా చేయకుండా మీ చిల్లరగాలని, మీ కూలీలను పెట్టి ఇట్లా 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లితే అంతిమంగా మీకు ఏమవుతుంది? ఆకాశం మీద ఉమ్మేయాలని చూస్తే అది వచ్చి మీ ముఖం మీదనే పడుతుంది. కావున ఇకనన్నా ఇటువంటి చిల్లర మల్లర పిచ్చి ప్రాలాపనలు, ఇట్లా చిల్లర రాతలు బంద్ చేస్తే హుందాగుంటుంది, మీకు కూడా గౌరవం పెరుగుతుంది. వాళ్ళని ఎవరినో కూలీలను తీసుకొని వచ్చి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి, కృష్ణానదిల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ నిండినాయి, గోదావరి కూడా పారుతున్నది. మీరేమో ఇట్లా చిల్లర మల్లర రాతలు రాసుకుంటా శునకానందం పొందుతుంటారు. శవాల మీద పేలాలు ఏరుకునే అలవాట్లు తప్పితే ఒక్కటి కూడా పనికొచ్చేటివి ఉండవు. కావున ఇకనన్నా బుద్ధి తెచ్చుకొని మీ కుక్క బుద్ధిని సక్రమంగా చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోండి, ఏ రకంగా పని చేయాలి, ఎట్లా సమస్యలు తెలుసుకోవాలి, ఎట్లా ప్రజలకు సేవ చేయాలి అనేటటువంటి దృక్పథంతో 24 గంటలు పనిచేస్తున్నాడు. కావున మీరు ఎన్ని చేసినా, ఎన్ని చిల్లర వేషాలు వేసినా అంతిమంగా కాంగ్రెస్ పార్టీని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ మీరు పీకేది లేదు, నాటేది లేదు. ఎట్లా తాగి పండుకుంటున్నారు, ఇంకా రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా.